అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండి మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ పిల్లలను బయటకు తీసుకువెళ్ళవచ్చు. ఇది వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తారు మరియు మీరు మీ అన్నయ్య సహాయం అడగవచ్చు. ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. ఈరోజు మీ కోరికల్లో ఒకటి నెరవేరవచ్చు. ఏదైనా పెద్ద పనిని చేపట్టే ముందు మీరు పెద్దల సలహా తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఒక కొత్త ప్రణాళికను అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర కొత్త ఆలోచనలు కూడా స్ఫూర్తినిస్తాయి. మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే భావోద్వేగాలు కూడా అధికంగా ఉండవచ్చు. తోబుట్టువుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పాత విభేదాలను పరిష్కరించుకోవాలనే అవకాశం కూడా మీకు లభించవచ్చు. మీ బలహీనతలను లేదా వ్యక్తిగత సమస్యలను అందరి ముందు వెల్లడించవద్దు. ఆశించిన ఫలితాలు సాధించే సూచనలు తక్కువగా ఉన్నందున ఈరోజు ప్రయాణం చేయడం లేదా పూర్తిగా కొత్త కార్యాన్ని ప్రారంభించడం మానుకోండి. ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి మీరు గందరగోళంలో ఉంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. కేవలం ఉత్సాహంతోనే ఏ పని ప్రారంభించవద్దు. వ్యాపార పరిస్థితులు సాధారణంగా అనుకూలంగా సాగవచ్చు. విదేశీ సంబంధిత వ్యాపారంలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. కమిషన్ మరియు బీమా సంబంధిత పనుల్లో విజయం సాధించవచ్చు. కార్యాలయంలో ఉద్యోగులు మరియు సిబ్బంది సహాయకారిగా ఉంటారు. బృందం యొక్క మద్దతును తెలివిగా ఉపయోగించుకోండి మరియు ముఖ్యమైన పనులను మీరే చూసుకోవడం కొనసాగించండి. కుటుంబంలోని పెద్దల సలహాతో కుటుంబ ఏర్పాట్లు బాగుంటాయి. స్నేహితులతో సమావేశాలు మరియు సంభాషణలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కుటుంబంతో సమయం గడపడం మనసుకు తేలికపరుస్తుంది. కింద పడ్డం లేదా గాయపడ్డం వంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎత్తైన ప్రదేశాలు, జారే ప్రాంతాలు లేదా ఇతర ప్రమాదకర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు లేదా శారీరక పనులు చేసేటప్పుడు భద్రత పాటించండి. గాయపడితే అవసరమైన వైద్య సహాయం తీసుకోండి. మీ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోండి. వ్యాపారంలో అప్పులు చేయవద్దు. సంబంధాలలో పరస్పర నమ్మకానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక అన్వేషణలు శాంతిని చేకూరుస్తాయి. ఈరోజు ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల సమతుల్యత పాటించడం అవసరం. అవసరమైన ఖర్చులు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుండి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది. ఆలోచించి తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనాలు కలిగించవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో సానుకూలత కొనసాగుతుంది. వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మీకు కొత్త అవకాశాలు మరియు ఉపశమనం లభించవచ్చు. మీ పనితీరుకు మీపై అధికారులు ముగ్ధులవుతారు. ఎలాంటి పెద్ద నిర్ణయాలైనా తొందరపడి లేదా ఆవేశపడి తీసుకోవద్దు. మీరు చాలా ఓపికగా ఉండాలి. ఈరోజు మీకు అంత సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు. అభద్రత భావాలు మిమ్మల్ని ముంచెత్తే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి మీరు స్పృహతో కూడిన ప్రయత్నాలు చేయాలి. ప్రార్థనలు మరియు ధ్యానం ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడతాయి. మీరు పనిలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పొరపాట్లు జరగవచ్చు. మీ మనసులో సున్నితమైన భావాలు మొదలవచ్చు మరియు మీరు దీనిని మీ భాగస్వామికి ప్రదర్శించే అవకాశం ఉంది. మీరు దానికి అనుగుణంగా సర్దుకుపోవాలి. డబ్బు ప్రవాహం సరిపోకపోవచ్చు. నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నందున మీరు డబ్బును నిర్వహించడంలో మరింత శ్రద్ధ వహించాలి. మీ వైవాహిక లేదా సన్నిహిత సంబంధాల్లో మీ సంభాషణ తీరు చాలా కీలకం. ఒక చిన్న విషయం కూడా త్వరగా పెద్దదిగా మారవచ్చు. మీరు చెప్పేది అవతల వ్యక్తికి పూర్తిగా అర్థం కావడం లేదని మీకు అనిపించవచ్చు, కానీ దానికి విరుద్ధంగా కూడా జరగవచ్చు. అందువల్ల స్పందించే ముందు కాస్త ఆగండి. మీ సంబంధంలో ఇప్పటికే అభిప్రాయ భేదాలు ఉంటే పాత విషయాలను ప్రస్తావించడం మానుకోండి. ప్రేమ సంబంధాలు ఆకర్షణీయంగానే ఉంటాయి, కానీ వాటిలో స్థిరత్వం లోపించవచ్చు. కుటుంబంతో కలిసి భోజనం చేయడం లేదా కూర్చొని మాట్లాడడం పరిస్థితిని శాంతపరచగలదు. ఫోన్లో సంక్లిష్టంగా మారే ఏ సమస్యలనైనా ముఖాముఖిగా ప్రశాంతమైన పద్ధతిలో పరిష్కరించుకోవడం ఉత్తమం. మీరు పనిలో కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటారు. ఇది మంచి విషయమే, కానీ విధానాలను, నియమాలను విస్మరించవద్దు. పనిలో పై అధికారుల అంచనాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి సమావేశాలకు అసంపూర్ణంగా సిద్ధం కాకుండా వెళ్ళవద్దు. ఒక ప్రెజెంటేషన్ నివేదిక
లేదా ప్రతిస్పందనను సమయానికి సమర్పించడం ముఖ్యం కావచ్చు. విద్యార్థులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఏకాగ్రతకు ప్రశాంతమైన అధ్యయన వాతావరణం చాలా అవసరం. సృజనాత్మకత ఆలోచన బాగుంటుంది, కానీ క్రమశిక్షణ సడలవచ్చు. ఒకవేళ పోటీకి లేదా పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్లో ఆర్భాటం కంటే నిలకడైన పనితీరు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఉపశమనం కానీ ఒత్తిడి కానీ ఉండదు. అవసరమైన ఖర్చులు తీరిపోతాయి, కానీ అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండాలి. మీరు వాహనం, గాడ్జెట్ లేదా ఖరీదైన వస్తువు కొనాలని ఆలోచిస్తుంటే దానిని వాయిదా వేయడం మంచిదే. కుటుంబ సంబంధిత ఖర్చులు లేదా గృహోపకరణాలు అవసరం కావచ్చు. నగదు మరియు డిజిటల్ ఖర్చులను గమనిస్తూ ఉండండి. ఏ లావాదేవీ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు పొదుపు అంటే తక్కువ ఖర్చు చేయడమే. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ వయసు మరీ ఎక్కువైందని కొందరు అనుకోవచ్చు, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. మీ చురుకైన పదునైన మనసు వల్ల మీరు దేనైనా సులభంగా నేర్చుకోగలరు. భవిష్యత్తులో విలువ పెరిగే వస్తువులను కొనడానికి ఈరోజు మంచి రోజు. ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకోండి మరియు మీకు సహాయం అందించే వారి నుండి అద్భుతాలను ఆశించవద్దు. మీ ప్రేమ సంబంధిత ఊహల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఈరోజు నిజం కావచ్చు. ఏ పరిస్థితిలోనైనా మీరు మీ సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి విలువ ఇవ్వకపోవడం మీకు మాత్రమే హాని చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. వీలైనంత వరకు విషయాలు ముదరకుండా చూసుకోండి. సమయాన్ని వృధా చేయకుండా ఈరోజు ఒక విదేశీ భాషను నేర్చుకోవడం మీ సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఈరోజు మీకు చాలా శక్తివంతమైన రోజుగా ఉంటుంది. మీ సున్నితత్వం మరియు లోతైన ఆలోచన విధానం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడతాయి. సంబంధాలు కొత్త లోతును సంతరించుకుంటాయి మరియు ప్రియమైన వారితో గడిపే సమయం మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. పనిలో మీ ఆలోచనలు మరియు దృక్కోణాలు ప్రశంసించబడతాయి. మీకు కొత్త ప్రాజెక్టు లేదా పని వస్తే దానిని అంగీకరించడానికి సంకోచించకండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఈరోజు ఒక గొప్ప అవకాశం. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచకుండా మీకు ప్రయోజనం చేకూరుస్తుందని గుర్తుంచుకోండి. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుందని గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా సమతుల్య దినచర్యను పాటించడం మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేస్తుంది. క్రమం తప్పని వ్యాయామం మరియు సరైన ఆహారం మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఈ రోజును సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ రోజు మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు మీరు చేపట్టే పనిలోనైనా మీ విజయ అవకాశాలను పెంచుతుంది. మీ కుటుంబ కలహాలకు, ద్వేషాలకు తావివ్వకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో అపార్థాలను నివారించండి. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవాలి. విద్యార్థులు విద్యను అభ్యసించడంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి. శారీరక, మానసిక ఆరోగ్యం మిమ్మల్ని అశాంతికి గురి చేస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ కొన్ని పనులు పరిష్కారం కావడంతో మీకు ఉపశమనం లభిస్తుంది. పనిలో మీ వేగం బాగుంటుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. సాయంత్రం మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు సహనంతో ప్రవర్తించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం బాగుంటుంది మరియు మీ పిల్లల నుండి శుభవార్త అందుకునే అవకాశం ఉంది. ఈరోజు సవాళ్లు ఎదురవుతాయి, కానీ వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎంతో కాలంగా కోరుకున్న కోరికను నెరవేర్చుకోవడం మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయంపై చర్చించడం ఒక పరిష్కారానికి దారితీయవచ్చు. ఒకేసారి అనేక బాధ్యతలు తీసుకోవడం వల్ల మీ పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ ఈ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక ప్రయాణంలో మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడడం వల్ల ఒక పెద్ద కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు మీ వ్యాపార కార్యకలాపాలను సజావుగా కొనసాగించగలుగుతారు. మీరు ఎన్నడూ ఊహించని చోటు నుండి మీకు ఒక ముఖ్యమైన ఆహ్వానం అందుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు ప్రణాళిక వేయడంలో లేదా పనిలో సహాయం చేయవచ్చు, కానీ ఓపిక వహించండి. మీ స్నేహితుడు మిమ్మల్ని సహాయం అడగవచ్చు మరియు మీరు వారిని నిరాశపరచరు. ఈరోజు మీరు సృజనాత్మకత పనులపై ఆసక్తి చూపుతారు. మీరు మీ ఇంటిని అలంకరించడం గురించి ఆలోచించవచ్చు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.